హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా తక్కువ క్వాంటిటీలో ఈజీగా ట్రై చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అలాగే అందులో ఆనియన్, టొమాటో కూడా వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ చికెన్ని 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటరు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే పక్కన ఎసరికి వాటర్ పెట్టుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. అలాగే అందులో సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే బిర్యానీలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని 90% ఉడికించుకొని ఎసరంతా వార్చుకోవాలి. చికెన్ బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఆ చికెన్ మీదకి మనం 90% ఉడికించుకున్న ఈ రైస్ని లేయర్స్ కింద వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే గరం మసాలా పొడి, లెమన్ జ్యూస్, నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఆవిరిపోకుండా పైన బరువు పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోవాలి. దమ్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే మూత ఓపెన్ చేయకూడదండి. ఒక 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేస్తూ చూస్తే పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.